అసలు ఇది కథ కాదు జీవితంలోనే ఇలాంటి కథ ఎక్కడా జరగలేదని కనివిని ఎరగలేదని చెప్పేసి మాకొచ్చినటువంటి వింత సమస్యకి మీరే పరిష్కారం చెప్పండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనకు పిల్లలు ఎందుకు అవుతలేరు, మనకు తొందర పిల్లలు పుడితే బాగుంటుంది, ఇంకెన్ని రోజులని నాకు పిల్లలు కావాలి అని అంటున్నాడు. టార్చర్ పెడుతున్నాడు, గిన్నె సిరేయడము, అది చేయడం ఇది చేయడము జరుగుతుంది. ఫిజికల్ రిలేషన్ ఉంది మ్యారేజ్ కు ముందు, అప్పుడు నీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు. అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదనమ్మా, లేదంటే నువ్వు ప్లానింగ్ లో ఉందాం కొంతకాలం వెయిట్ చేద్దాం అని ఆర్గ్యూ చేస్తావు? పక్కన ఫ్రెండ్స్ ఎంతో అంటారు, అది నువ్వు పట్టించుకొని ఇప్పుడు పిల్లలు కావాలని కూర్చుంటే ఇంత తొందరగా ఎవరికి కాలేదు కదా. ఇంకేం లేదండి, విడిపోయే కాడికి వచ్చింది, నాకు డైవర్స్ కావాలి. నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఇంకా నీ ఫ్రెండ్స్ కట్ చేసుకో, ఇంకా నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉంటావు, ఆల్రెడీ నాతో మంచిగా ఉన్నావు కదా. ఈ అనుమానం అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉందమ్మా? అప్పుడేం లేదు, పెళ్ళి అయ్యాకనే వచ్చింది. రోజు నీతోనే మాట్లాడాలా ఏంటి? రోజని కాదు, అంటే టైం స్పెండ్ అనేది బాగా వాళ్ళతోనే చేస్తుంది అట్లా. దానికి ఎవడన్నా డైవర్స్ ఇస్తారా లవ్ చేసిన అమ్మాయికి? వాళ్ళు ఎవరో తెలుసా? ఏమ్మా నీకు తెలుసా? ఆయనకి తెలీదా? తనకు కూడా తెలుసండి. ఎవరాళ్ళు? నువ్వు చెప్పు. ఆయన అసలు నోట్లో బెల్లం పెట్టుకొని కూర్చున్నాడు. తను ఇప్పుడు నా సెకండ్ హస్బెండ్. ఆవిడ ఆయన సెకండ్ వైఫా? సెకండ్ వైఫా? సెకండ్ వైఫ్. మీ సెకండ్ వైఫా? ఓయమ్మా, ఏంటి అప్పుడే క్రాస్ అయిపోయింది ఇష్యూ? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? దేనికి వచ్చారు చెప్పండి ఈ షోకి? మా ఆయన నన్ను వదిలేస్తాడంటండి అని అడిగింది, వదలకుండా కలపమని. నీకు ఎందుకు వచ్చావు? ఏమా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? తను అనుమానిస్తున్నాడు కదండి, అరే నువ్వు నిజం చేసి చూపించావు కదా. ఇంకో మొగడని చెప్పేసి మాట్లాడావు, అనుమానించగా. ఇప్పుడు ఏ భర్త కావాలమ్మా నీకు? ఇప్పుడు తను వద్దని దాన్నే కావాలి నాకు. అమ్మా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయావనుకో, నిన్ను అతను పిలవడు, ఆయన ఆల్రెడీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడు, అయిపోయే ప్రాబ్లమ్ చాలు. తను మళ్ళీ తన పిల్లం దగ్గరికి వెళ్తానని అంటున్నాడు. తను ఆయన పిల్లం ఎవరు? ఆయనకి ఇంకా పెళ్ళి అయిందా? మీకు పెళ్ళి అయిందా? కాదు మేడం, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం కదా. ఓహో, మీరిద్దరు భార్యాభర్తలు, వీళ్ళిద్దరు భార్యాభర్తలా? ఎట్లా లవ్ మ్యారేజ్? ఈ అమ్మాయిని లవ్ చేశానండి అంటున్నావు ఓ పక్కన, ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేసావు? ఒకేసారి గుండెలో అంతమంది ఎక్కడ పట్టారయ్యా మీకు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. రమ్య అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం వీణా అనే అమ్మాయి ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వీణా గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ మణికొండ నుండి వస్తున్నాను. మణికొండ నుంచి. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? తను ఇప్పుడు నన్ను వదిలేయాలనుకుంటున్నాడు. ఎవరు? మా ఆయన వదిలేయాలనుకుంటున్నాడు. మీ ఆయన. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? నాకు 1 year అవుతుంది. 1 year అయింది. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డా? మాది ఫస్ట్ లవ్ కమ్ అరేంజ్డా? అంతసేపు చూసుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకు 1 year లోనే వదిలేద్దాం అనుకుంటున్నాడు? ఇక తను నా పైన ఇక పిల్లలు కాలేరని, అది కాలేదని. ఏంటి సంవత్సరంలోనే పిల్లలు కావాలని, తొందరగా పిల్లలు కావాలని పక్క వాళ్ళు చెప్పారంట. మనకు పిల్లలు ఎందుకు అవుతలేరు, మనకు తొందర పిల్లలు పుడితే బాగుంటుంది, ఇంకెన్ని రోజులని నాకు పిల్లలు కావాలి అని అంటున్నాడు. టార్చర్ పెడుతున్నాడు, గిన్నె సిరేయడము, అది చేయడం ఇది చేయడము జరుగుతుంది. కాదమ్మా, పెళ్ళై సంవత్సరమే కదా అయింది. ముందు ఎంతకాలం ప్రేమించుకున్నారు? మీ ఇద్దరు పరిచయం ఎప్పటి నుంచి? మాకు వచ్చేసి ఇక పరిచయం 1 year ముందే లవ్ లో ఉన్నాం. 1 year లవ్, 1 year మ్యారేజ్. మరి అప్పుడు ఈ డిస్కషన్ రాలేదా ఎప్పుడు పిల్లలు? మ్యారేజ్ అయ్యాక పిల్లలు కావాలని అంటే ఫస్ట్ అనుకున్నాడు. ఫస్ట్ అనుకుంటే అది కుదరలేదు. తర్వాత వచ్చేసి మ్యారేజ్ అయ్యాక మనకు పిల్లలు కావాలి అని ఇంకా. అంటే మ్యారేజ్ కు ముందు కూడా అనుకున్నారా మీరు? ఫిజికల్ రిలేషన్ ఉంది మ్యారేజ్ కు ముందు, అప్పుడు నీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు. పెళ్లి తర్వాత ఫిజికల్ రిలేషన్ బాగానే ఉందా? ఉన్నా గానీ ప్రెగ్నెన్సీ రాలే. అదే అతనికి డౌట్ వస్తుంది, అదేంటి మనకి ప్రెగ్నెన్సీ రావట్లా, పిల్లలు పుట్టట్లేదని ఆయన సతాయిస్తున్నాడా నిన్ను? అవును. అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదనమ్మా, లేదంటే నువ్వు ప్లానింగ్ లో ఉందాం కొంతకాలం వెయిట్ చేద్దాం అని ఆర్గ్యూ చేస్తున్నావు? నేను ఇంకా అంటే ఇంకొంతకాలం కానీ ఇంత తొందరగా ఎందుకు, పక్కన ఫ్రెండ్స్ ఎంతో అంటారు, అది నువ్వు పట్టించుకొని ఇప్పుడు పిల్లలు కావాలని కూర్చుంటే ఇంత తొందరగా ఎవరికి కాలేరు కదా. ఫస్ట్ కొద్దిగా సెటిల్ అవుదాము, తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకుందాం అని నువ్వు అంటున్నావు. అతను ఏంటంటే ఇమీడియట్ గా కన్సీవ్ అవ్వాలని అతను పట్టుబడుతున్నాడు, అంతేనా? ఓకే ఓకే, అర్థమైంది. అయితే ఏంటమ్మా దాని బేసిస్ మీద ఏ స్థాయి వరకు గొడవలు అవుతున్నాయి మీకు?
ఇంకేం లేదండి, విడిపోయే కాడికి వచ్చింది. నాకు డైవర్స్ కావాలి, నాకు వద్దు. అయ్యో, ప్రేమించుకున్నంత స్పీడ్ లో పెళ్లి చేసుకో. అంటే 1 ఇయర్ లవ్ 1 ఇయర్ ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి విడిపో. ఆ. అందులో ఆ చిన్న అనుమానం కూడా, ఎవరితో మాట్లాడినా కానీ అనుమానించడము. నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఇంకా నీ ఫ్రెండ్స్ కట్ చేసుకో, ఇంకా నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉంటావు, ఆల్రెడీ నాతో మంచిగా ఉన్నావు కదా, ఇంకెందుకు నువ్వు ఆ ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెండ్షిప్ అంటావు అని అలా టార్చర్ పెట్టడం చిన్న చిన్నగా. ఇప్పుడు ఆయనకున్న కంగారుకి ప్రెగ్నెన్సీ రాలేదు, ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాము. ఏమైనా ఆయనకి ఏమైనా ప్రాబ్లం అని కానీ నీకేమైనా ప్రాబ్లం అని కానీ చెప్పారా? ఏం చెప్పాలి, బానే ఉంది అంతా అన్నారు. ఓకే. ఈ అనుమానం అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉందమ్మా? అప్పుడేం లేదు, పెళ్ళి అయ్యాకనే వచ్చింది. చెప్పండి రాజ్ గారు, ఏంటి విషయం? ఏం లేదు. ఉమ్? అబ్బా, అంత సిన్సియర్గా ఉన్నావు ఏంటి? అక్కడ పక్కన మీ ఆవిడ అంతా చెప్తాను. ఏమయ్యా, మీ ఆవిడతో కలిసి ఉంటావా విడిపోతావా? వద్దనుకుంటా. ఎందుకు? తను ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడడం. అంతేనా? ఏం చూసావు వేరే వాళ్ళతో మాట్లాడడం? అంటే వేరే ఫ్రెండ్స్ తో మాట్లాడడం అని. ఫ్రెండ్స్ తో మాట్లాడడం తప్పే ఉంది. రోజు నీతోనే మాట్లాడాలా ఏంటి? రోజని కాదు, అంటే టైం స్పెండ్ అనేది బాగా వాళ్ళతోనే చేస్తుంది అట్లా. దానికి ఎవడన్నా డైవర్స్ ఇస్తారా లవ్ చేసిన అమ్మాయికి? అసలు మీ వయసులో ఎంతమ్మా? ఎంత మీ ఏజెస్ ఎంత? అతని ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత రాజ్? 22. నీ ఏజ్ ఎంతమ్మా? నాది 20 అండి. 20. ఓకే. ఎందుకు ఇంత హడావుడిగా పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరుని? లైఫ్లో సెటిల్ అవ్వకుండా మళ్ళీ అనుమానాలు గినుమానాలు, పెళ్ళి అయిన సంవత్సరం తిరగకముందే? ఇంట్లో ఏం లేదండి, మంచిగా బాగానే ఉన్నాము, లవ్ చేసుకుంటున్నాం కదా, బాగానే ఉంటాం కదా అనేసి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం కదా, అందుకని. ఎక్కడమ్మా అబ్బాయి మైనారిటీ తీరు మెజారిటీలో రాగానే పెళ్లి చేసుకున్నారు మీరు. అబ్బాయి మైనర్ గా ఉండగానే లవ్ చేసుకున్నారు. నీకు 19 years కి ఆయన 20 years కి మీకు లవ్ స్టార్ట్ అయిపోయింది. కాదు మేడం, 1 year లవ్ చేసుకున్నాం కదా, 1 year లవ్ చేసుకున్నందుకు బాగానే ఉంటాం కానీ ఒక హోప్ అని వచ్చింది. సరే చేసుకున్నారు, ఇమీడియట్ గా పిల్లలు ఎందుకు ఎంత ఇచ్చేస్తున్నారు? చేస్తాం, నార్మల్ గా కాల్ సెంటర్ లో చేస్తాం. మీ ఇద్దరు కాల్ సెంటర్ లో చేస్తారా? కాదు రాజ్, దీనికి మించినటువంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా విడిపోవటానికి? ఎందుకు విడిపోతానంటున్నా అంటే కేవలం ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసి మీతో స్పెండ్ చేయట్లేదు అన్నది ఒకటేనా, ఇంకేమన్నా ఉందా? అదొకటేనా? కాదు, ఏదో కన్సీవ్ అవ్వట్లేదు, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పి గ్లాసులు అన్ని పగలగొడుతున్నావు అంట. అది 1 year వరకు డాక్టర్స్ కూడా ఏం లేదని చెప్పారు. చెప్పినా కూడా కాదు, ఆ అమ్మాయితో ఎక్కువ శాతం ఫ్రెండ్స్తోనే ఉంటుంది అనే అమ్మాయితో నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలని ఎందుకు అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? 1 year లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటయ్యా, నాకు అర్థం కాలా. ఎందుకు డాక్టర్ దగ్గరికి అంత అర్జెంటుగా? మీరే పిల్లలు, మీకు అప్పుడే పిల్లలు కావాలా? దాని మీద నలుగురు అంటున్నారా నిన్ను? ఏమంటున్నారు నిన్ను? ఇక ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఇట్లా ఏమని అంటున్నారు? అయ్యో రామ. రాజు, ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి, నువ్వు నిజంగా ఆ పిల్లలు కావాలా, లేదంటే ఈ అమ్మాయి నీతో ఇంటిగ్రిటీ ఉందా లేదా, మీ బాండింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేయడం గురించి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటున్నావా? క్లియర్ కట్గా చెప్పు. ఆ అమ్మాయి మీద నీకు క్లారిటీ ఉందా, నమ్మకం ఉందా లేదా? గట్టిగా చెప్పయ్యా, వినిపించట్లే. మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటుందా మీ అమ్మా నాన్నే? అత్తమ్మ వాళ్ళకి సేవలు చేస్తుందా? మీ ఇద్దరు విడిగా ఉంటారా? విడిగా ఉంటారు. మీ ఇంటికి వెళ్తారా ఎప్పుడన్నా ఇద్దరు? వెళ్తాం. వీళ్ళ ఇంటికి వెళ్తారా? వెళ్ళాం. ఏమా మీ అత్త వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళరు? వాళ్ళ పేరెంట్స్ కి నచ్చకుండా. ఎందుకు నచ్చరు? ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నారు కదా ఇద్దరు, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే బలవంతంగా ఒప్పుకున్నారా? అందుకని వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయరని నువ్వు వెళ్ళవు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.